హాయ్ అండి. ఈరోజు మనం బ్లౌజ్ది ఫ్రంట్ డిజైనర్ నెక్ని ఎలా మనం ఫినిషింగ్ చేసుకుంటామో చూపిస్తాను. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్లో మనం లైనింగ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేస్తున్నాం. ఇలా రెండు వైపులా అటాచ్ చేసిన తర్వాత దాని తర్వాత ఏం చేస్తామో చూపిస్తాను. ఫస్ట్ ఇలా పిన్స్ పెట్టేసుకుంటాం, సెట్ చేసుకొని కంప్లీట్గా మొత్తం లైనింగ్ అటాచ్ చేసేస్తాం. ఇలా లైనింగ్ మొత్తం అటాచ్ చేసుకొని కంప్లీట్గా ప్రొఫెషనల్ ఫినిషింగ్ ఎలా చేస్తామో చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఈ పార్ట్ బ్యాక్ బోట్ నెక్ అండి, ఫ్రంట్ ఏమో బోట్ నెక్ లానే విడ్త్ వచ్చి నెక్ చూసారా, ఈ ప్యాటర్న్ ఇప్పుడు బాగా ట్రెండ్ అండి. ఈ ప్యాటర్న్లో నెక్ విడ్త్ ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా? అలానే ఇంకొక పార్ట్ కూడా అలానే జాయింట్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. ఇదిగోండి, ఇలా మనకి లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ది ఇలా జాయింట్ చేసుకొని తర్వాత ఎక్స్ట్రా ఉన్నవి కట్ చేసుకుంటాం. ఆల్రెడీ ఇది కట్ చేస్తాను, ఇది కూడా కట్ చేస్తాను. చేశాక ఎక్కడైతే చూసారో మనం ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరే మనం ఒక కుట్టు వేసుకుంటాం. ఎందుకంటే అది వేసిన తర్వాత ఫ్యూజింగ్ పేపర్తో కుడతాంలేండి, ఒక స్టిచ్ అనేది అక్కడ వేసుకుంటాం ఫస్ట్. ఓకేనా? ఇదిగోండి, ఇలా మనం కట్ చేసుకున్నాం కదా, ఎక్కడైతే డాట్స్ లాగా మనం మార్క్ చేసామో అదే డాట్స్ మీద ఇలా స్టిచ్ వేసాను. ఇది ఫినిషింగ్ నీట్గా రావటం కోసం, డాట్ నీట్గా రావటం కోసం. ఇలాంటి టిప్స్ చాలా ఉంటాయండి ఇంకా ఫ్యూచర్లో, అందుకే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకంటే మంచి మంచి వీడియోస్ ఫ్యూచర్లో వస్తాయి. ఇలా డాట్స్ ఎక్కడైతే ఉంటున్నాయో ఆ డాట్స్ దగ్గర ఒక కుట్టు వేసుకోండి. అలా రెండు వైపులా వేసుకోండి. ఇదిగోండి, ఇలా ఒకవైపు వేసాం కదా, రెండో వైపు కూడా మనకి కనిపిస్తుంది. రెండో వైపు కూడా సేమ్ వేసేసేయండి. ఇలా కరెక్ట్గా మనం మార్కింగ్ వేసుకున్న దగ్గరే మీరు ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ ఇంకా నేర్చుకోవాలి అంటే మీరు నాకు కాంటాక్ట్ చేయండి. నేను 1 మంత్లోనే మీకు చాలా మోడల్స్ నేర్పిస్తానండి. ఓకేనా? ఇలా డాట్స్ అనేవి వేసుకుంటాం. దాని తర్వాత ఈ డాట్స్ ఎక్కడున్నాయో అది ఫస్ట్ మనం కుట్టుకునే ముందు ఇక్కడ ఎక్కడైతే ఇలా స్పాట్ ఉందో ఆ ఏరియాలో ఫస్ట్ ఒక స్టిచ్ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకొని నెక్ ప్యాటర్న్ దగ్గర స్టిచ్ వేసేసేయండి. వేసి సేమ్ ఇలా కట్ చేయొద్దు, ఎందుకంటే మనం విత్ ఫ్యూజింగ్ పేపర్తో మనం కట్ చేస్తాం. మీకు ఇక్కడ కనిపించదు, బట్ ఇగోండి ఇలాగా. ఓకేనా? నెక్స్ట్ సేమ్ ఇగోండి ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇది ఎలా అయితే ఉందో సేమ్ అదే ప్యాటర్న్లో కుట్టండి. నెక్స్ట్ ఇలా ఇలా స్టిచ్ అనేది వేసాను. ఇప్పుడు ఈ స్టిచ్ ఎక్కడైతే వేసాం అక్కడ మనం ముందే పైపింగ్ వేసేస్తాం. వేసేసి అప్పుడు మనం ఫ్యూజింగ్ పేపర్ని ఇచ్చేద్దాం. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు ఎక్కడైతే మనకి ఎలా అంటే కుట్టుకున్న దగ్గర ఇది పెట్టి కరెక్ట్గా కుట్టుకున్న దగ్గర ఇది పెట్టాం చూడండి. రైట్ సైడే పెడుతున్నాను, దీని మీదే పెట్టి సేమ్ అలా కుట్టేసుకోండి. సేమ్ ఆ నెక్ ప్యాటర్న్ ఎలా ఉందో మనం దానికే పైపింగ్ వేస్తున్నాం కదా, వితౌట్ పైపింగ్ కూడా మనం వేసుకొని మనకి ఇక్కడ ఎలా అంటే ఇది పైపింగ్ అనేది మిడిల్లో ఉంటుంది మనకి. దీని మీద మనకి ఇప్పుడు ఫ్యూజింగ్ పేపర్తో నెక్ అనేది మనం క్లోజ్ చేసుకుంటాం అన్నమాట ఫినిషింగ్తో. అది కూడా చూపిస్తాను. దీన్ని కరెక్ట్గా ఇది ఎక్కడైతే పెట్టామో ఆ ఏరియాలో ఇలా పెట్టి స్టిచ్ చేసుకోండి.
ఇలా నెక్స్ట్ ఇది కూడా సేమ్. ఇదిగోండి రైట్ సైడ్ కదా, ఇదిగోండి రైట్ సైడ్ పైనుంచి ఎక్కడైనా పర్వాలేదు, మనం కుట్టే ప్రాసెస్ మాత్రం ఒక్కటే. కొంచెం ఈ ఇలా కరెక్ట్గా మనం కుట్టుకోవాలి. ఎక్కడైతే మనకు ఇది ఉందో మనం స్టిచ్చింగ్ అనేది వేసామో అదే ఏరియాలో. కానీ ఇక్కడ కట్స్ అనేవి పెట్టాలి, మనకు అప్పుడే టర్న్ తిరుగుతుందండి. కట్స్ పెట్టుకుంటూ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ దీన్ని ఇలా చూడండి, ఇలా కొంచెం లాగాలి, లూజ్గా వదలకూడదు. లాగితే చూపిస్తాను. ఇది కట్ చేసి ఇదిగోండి ఇలా అనిపిస్తుందా, ఇలా ముందు కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత అప్పుడు ఇది కట్ చేయకండి, అప్పుడే మనం ఫ్యూజింగ్ పేపర్తో ఒక్కసారి చేసుకుందాం. ఫ్యూజింగ్ పేపర్ ఇప్పుడు ఎలా అయితే ఇది నెక్ ఉందో సేమ్ అలానే ఫ్యూజింగ్ పేపర్ దీనికంటే కొంచెం ఎక్స్ట్రా, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా ఇలా పట్టీని తీసుకొని దీని మీద యాడ్ చేసి కుట్టి లోపలికి తిప్పుతాం. అప్పుడు మనకి అవుట్ సైడ్ ఏమో ఫ్యూజింగ్ పేపర్ ఉంటుంది, ఇలా మిడిల్లోనేమో ఇది ఉంటుంది అన్నమాట. అలా ఈ ఫినిషింగ్ మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం దీనికి ఎంత తీసుకున్నామో సేమ్ అంతే ఫ్యాబ్రిక్ విత్ అనేది కొండి. ఇక్కడ ఒక 4 ఇంచ్ మనం తీసాం. ఓకే, ఫ్రంట్ అంటే 3.5, ఈ ఫ్రంట్ ఒక 1/2 ఇంచ్. ఓకేనా, ఇదిగోండి దీంతో ఇలాగా ఈ పార్ట్లో మనకు 4 ఉండాలి. దాని తర్వాత ఎక్స్ట్రా 1 ఇంచ్ ఉండాలి. దాని తర్వాత లెంత్ ఇక్కడికి ఎంత ఉందో చూసుకోండి. ఒక 8.5 ఇంక్లూడింగ్ ఖర్చుతో కలిపి. ఓకేనా, ఇంతకంటే ఎక్కువ ఉండాలి, బట్ మనకి మెయిన్ అయితే ఇది ఉండాలి. ఫస్ట్ మనకి 2 కదా కావాలి, 2 ఫోల్డ్లో తీసుకోండి. 2 ఫోల్డ్లో తీసుకొని ఇక్కడ కరెక్ట్గా బాగాలేదు, ఎందుకు ఈ ఏరియా నుంచి మొదలు పెడుతున్నాను. ఇక్కడ నుంచి ఒక 4 ఇంచ్కి ఇలా మార్కింగ్ వేయండి. వేసాక మనకి 8.5 కదా, ఈ పైన కూడా లెవెల్గా లేదు, లెవెల్గా ఉండటం కోసం ఇక్కడ ఒక లైన్ వేస్తున్నాను. ఓకే, లైన్ వేసాక ఈ లైన్ వేసిన దగ్గర నుంచి 8.5 ఇంకో ఇలా. ఓకే, 8.5కి ఇలా మార్కింగ్ ఇవ్వండి. ఓకే, కావాలంటే మనం పైనుంచి కిందకైనా చేసుకోవచ్చు, కింద నుంచి పైకైనా మీ ఇష్టం. అంటే క్లాత్ ఫ్లెక్సిబిలిటీ ఎక్కడ బాగుంటుందో దాన్ని బట్టి చేసి తర్వాత ఇక్కడి నుంచి 4 కదా, ఇదే 4 కిందకు కూడా ఉండేటట్టుగా ఫస్ట్ ఒక లైన్ వేస్తాను, ఎందుకంటే ఇది ఫ్రంట్ అనేది లెవెల్ లేదు కాబట్టి. ఇక్కడ కూడా 4 ఇంచెస్కి మార్క్ చేయండి. చేసి దీన్ని ఒక బాక్స్లో చేయండి. 4 ఇంచెస్ది 4 ఇంచెస్ది. కింద నుంచి సేమ్ లేదు మేడం మేము ఇది పెట్టి ఇలా చేసుకుంటామండి అంటే మీరు దీన్ని పెట్టి కూడా మీరు మార్కింగ్ అనేది వేసుకోవచ్చండి. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది కదా, ఇది కరెక్ట్గా చూడండి. చూడండి కరెక్ట్గా, ఇది కొంచెం బ్యాక్ సైడ్ వేస్తాను. ఇలా కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది ఈ పార్ట్, తర్వాత ఇది ఇక్కడికి వచ్చింది, ఇది ఇలా, దాని తర్వాత ఇది ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలాగ వస్తుంది. దాని తర్వాత ఇలా కూడా మీరు కావాలంటే చేసుకోవచ్చు, మార్కింగ్ వేసుకోవచ్చు. ఇలా స్కేల్తో ఇక్కడి నుంచి ఇలా కలిపేసాను. ఓకే, స్కేల్తో కలిపేసి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం మీరు ఒక 1 ఇంచో మీ ఇష్టం, మీకు ఎంత కావాలి 1.5 మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవి 2 అండి, రెండింటిని ఇలా నీట్గా కట్ చేస్తాం.
ఇప్పుడు దీన్ని ఎక్స్ట్రా ఏదైతే ఉందో దీన్ని ఇలా కట్ చేసేస్తాం. నెక్స్ట్ ఈ క్రాస్గా ఉన్నది కూడా సేమ్ ఇలా ఇలా 2 తీసాం. ఇప్పుడు దీనికి లైనింగ్ని ఐరన్ చేస్తాం. లైనింగ్ పెట్టి ఐరన్ చేసి అప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాం. ఓకేనా? ఇంకెంతకంటే సన్నంగా కూడా తీసుకోవచ్చు, ఇప్పుడు సరిపోద్దులేండి. ఓకేనా? ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నా చాలు, అంతకంటే ఎక్కువ కూడా వద్దు. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఐరన్ చేసేస్తాం. ఇదిగోండి గమ్ పార్టికల్స్లా ఉంటుంది, అటువైపు ఇటువైపు ఇలా క్లాత్ పెట్టి ఐరన్ చేసి తీసుకొస్తాం. ఇదిగోండి ఇలా మనం కట్ చేసుకున్న పార్ట్ని ఐరన్ చేసి వచ్చాం. ఐరన్ చేసిన తర్వాత చిన్న చిన్న కట్స్లా పెట్టి ఈ సైడ్స్ అనేవి అటాచ్ చేసేద్దాం. చిన్న చిన్న కట్స్ అనేవి పెడితే మీకు నీట్గా జాయింట్ అనేది అవుతుంది. ఇదిగోండి ఇలా పెట్టి నీట్గా నెక్స్ట్ ఇలానే సేమ్ ఫినిషింగ్ నీట్గా రావాలంటే కొంచెం స్లోగా అయినా మంచిగా చేయాలి. ఈ విధంగా ఈ పార్ట్ని మనం కుట్టుకుంటాం. ఇలానే సెకండ్ ఇదిగోండి ఇలా చూసారా, ఇది కట్ అయిపోద్దులేండి, ఇది మనకి మెయిన్ పార్టే కావాలి. ఇలా ఎక్స్ట్రా మనకొద్దు, ఈ పార్ట్ ఏం మనకొద్దు, ఓన్లీ ఫ్యూజింగ్ పేపర్ది మాత్రమే మనకు కావాలి. ఇది కూడా కట్ అయిపోతుంది. ఇలా ఇది కూడా సేమ్ జాయింట్ చేసి తీసుకొస్తాం. ఇదిగోండి ఇలా 2 మనం జాయింట్ చేస్తాం. ఇప్పుడు మనం ఫర్దర్గా స్టిచ్చింగ్ కోసం వెళ్దాం. ఇప్పుడు ఇది చూడండి, ఈ పార్ట్ ఉంది కదా మనకి, ఇలా స్టిచ్చింగ్ ఉంది కదా. ఇప్పుడు ఇది ఎక్కడైతే మనం పైపింగ్ వేసామో దీన్ని రైట్ సైడ్ దాన్ని రైట్ సైడ్ ఇదిగోండి, ఇది రైట్ సైడ్ ఇదిగోండి, దీన్ని ఇలా పెట్టి 2 ఈవెన్గా ఇదిగోండి ఇలా పెట్టి ఎక్కడైతే మనం స్టిచ్ వేసుకున్నామో అదే దీని మీద కనిపిస్తుందండి. మనం ఆల్రెడీ ఇక్కడ మిషన్ మీద మనం ఆల్రెడీ కుట్టున్నాం కాబట్టి ఇదిగోండి దానికి అలా కరెక్ట్గా సరిపోయేలా సెట్ చేసుకుంటాం. కావాలంటే మీరు పిన్స్ పెట్టుకోవచ్చు. నేను ఇదిగోండి దానిపైనే అలా కుట్టడమే సరిపోయేలా చూసుకుంటూ ఇదిగోండి ఇలా. నెక్స్ట్ సరిపోయిందో లేదో చక్కగా చూసుకుంటాం. నెక్స్ట్ సేమ్ దాన్ని ఇలా టర్న్ తిప్పి స్ట్రైట్గా ఇలా స్టిచ్ అనేది వేసుకుంటాం. ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఈ పార్ట్ని చూడండి, కొంచెం ఎక్కువ అవసరం లేదండి, ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టుగా పెట్టుకొని మొత్తం కట్ చేసేయండి. మీరు కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఇలా మిడిల్లో ఉంటుంది ఇలా. ఓకేనా? ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసాను, మరీ ఎక్కువ అవసరం లేదు, మనకి ఎంత అవసరమో అక్కడ అంత చాలు. ఖర్చు ఎక్కువ ఉంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేస్తాం. ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్గా ఉంది, ఇక్కడ ఇంకొకసారి స్టిచ్ వేసేద్దాం. మీరు కావాలంటే ఇలా పట్టి డైరెక్ట్గా పట్టి తీసుకొని కూడా కుట్టుకోవచ్చు. నేను మీకు అర్థం కావాలని ఈ విధంగా చేశాను. ఓకే, ఇదిగోండి ఈ విధంగా ఇదిగోండి కనిపిస్తుంది ఇలా. ఓకేనా? అలానే ఇంకొకటి కూడా స్టిచ్ చేద్దాం. ఇప్పుడు ఇలా చూసారా, మొత్తం చూపించాను కదండి, ఈ విధంగా మనకి మొత్తం కనిపిస్తుంది కదా.
ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ టాప్ స్టిచ్ అనేది ఇలాగా ఈ పక్కనే వేస్తామండి. దీని పక్కనే నెయిల్తో చూపిస్తున్నాను, కావాలంటే మార్క్ వేసి చూపిస్తాను. దీని పక్కనే ఇలాగా, ఓకేనా. ఈ పక్కనే ఇలా స్టిచ్ వేసుకొని ఈ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ కూడా అలా స్టిచ్ వేస్తాం, ఓకేనా. అది లోపలికి వెళ్తుంది, చూపిస్తానండి. ఇక్కడ స్టిచ్ రౌండ్గా ఉన్న దాంట్లో వేసుకోవచ్చు, ఇక్కడ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అలా కాకుండా మీరు ఇలా ఇది ఉంది తీసారు చూసారా, ఇలా పక్కకి మనం లోపలికి ఇలా పెట్టేసుకుంటామా. పెట్టిన తర్వాత దీని పక్కనే ఒక చిన్న సన్నంగా ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఇలా మీకు చూడండి చూపిస్తున్నాను. ఈ పార్ట్లో కొంచెం నీట్గా ఇలా పెట్టి పైపింగ్ అది ఉంది చూసారా, ఆ పార్ట్లో కింద కూడా నీట్గా లాగి నీట్గా స్టిచ్ పడాలండి. దాని తర్వాత ఇలాగా పక్కకి ఇలా చేసి చూడండి, ఎలా అయితే సేమ్ ఉందో నీట్గా. యాక్చువల్లీ ఐరన్ చేసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇంకా ఐరన్ చేయట్లేదు, డైరెక్ట్గా నేను ఇది కంటిన్యూషన్ చేస్తున్నాను. ఒకసారి ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంతా కుట్టేసి ఒక్కసారి ఐరన్ చేసి అప్పుడు షోల్డర్ జాయింట్ చేస్తాను. చూడండి ఇలా చూడండి, నెక్ ప్యాటర్న్ ఇది ఎక్స్ట్రా ఉన్నది మనం కట్ చేసేస్తాం. పెట్టుకునేటప్పుడు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి ఇలా, ఓకేనా. ఇప్పుడు ట్రెండ్ కదండి, ఇలా 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 వచ్చి ఇలా వస్తుంది. ఇక్కడ మనకి హ్యాండ్ అటాచ్ వస్తుంది, ఇలా కనిపిస్తుందా. ఈ ప్రాసెస్ అనేది ఈ విధంగా చేసుకుంటాం. లోపల చూడండి ఎంత నీట్గా ఉందో. ఇంకా ఇది హెమ్మింగ్ అనేది వేసుకుంటాం. ఈ పార్ట్ అంతా మనకి హెమ్మింగ్ వస్తుంది. బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత మనం హెమ్మింగ్ వేసుకోవచ్చు, ఓకేనా. ఇలానే ఇంకో పార్ట్ కూడా మనం అలానే రెడీ చేసుకుందాం. ఇక్కడ ఎలా చేసుకున్నాం సేమ్ అదే ప్రాసెస్ ఇంకో దాంట్లో కూడా. ఇదిగోండి ఇక్కడ చెప్పాను కదా, ఈ పార్ట్లో ఒక స్టిచ్ వేసుకోవచ్చు అని, అది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా ఓకే. ఫస్ట్ దీంట్లో ఈ ఖర్చులు ఏదైతే ఉన్నాయో, కుట్టుకున్న ఖర్చులు ఏదైతే ఉన్నాయో వాటిని ఇదిగోండి, ఇది కూడా ఎడ్జ్లోనేనండి, ఇది మనం వేసేది కూడా ఎడ్జ్లోనే స్టిచ్ వేస్తాం. కరెక్ట్గా మనం పైపింగ్ పక్కనే వేసాం కదా. దాని తర్వాత దీన్ని పక్కకి ఇచ్చేసి నెక్స్ట్ ఈ పార్ట్ దీని పక్కనే ఇలా స్టిచ్ అనేది వేసుకుంటాం, ఓకేనా. నెక్ కరెక్ట్గా మనకి నెక్ ప్యాటర్న్ ఎలా అయితే ఉందో సేమ్ అదే ప్యాటర్న్లో మనం స్టిచ్ అనేది వేసుకుంటాం. సేమ్ అదే ప్రాసెస్లో అదే ప్యాటర్న్లో ఇలా కరెక్ట్గా ఎడ్జ్లోనే కుట్టాలండి, మరీ ఎక్కువగా క్లాత్ మీద రానివ్వకూడదు. ఇది అయిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ ఐరన్ బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తాను ఇప్పుడు మొత్తం, ఓకేనా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తాం. ఇదిగోండి ఇది ఇలా వస్తుంది, ఇదిగోండి ఇలా. ఓకేనండి. ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఇంకా మనం డాట్స్ వేసేసుకుందాం. ఇంకా దీనికి స్టిచ్ వేసుకుంటే తర్వాత ఈ కుట్టు విప్పేద్దామండి. ఇది ఉంచాం, మనం చేతి పని వేస్తాం కదా, దానికోసం ఒక కుట్టు వేసుకుందాం. చేతి పని కోసం మాత్రమే, అది అయిన తర్వాత ఇది ఓపెన్ చేసేస్తాం, ఓకేనా. ఇది హెమ్మింగ్ కోసం మనం ఒక స్టిచ్ వేసి ఉంచుకుంటే అది హెమ్మింగ్ కరెక్ట్గా వేసేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
ఓకేనా అండి? ఇలా ఇప్పుడు డాట్స్ ఇవ్వండి, ఇలా వస్తుంది అన్నమాట. ఇలా యాక్చువల్లీ ఇలా వస్తుంది కదా, ఇలా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు డాట్స్ వేస్తుందాం. డాట్స్ అంటే కరెక్ట్గా మార్కింగ్ ఉన్నది, ఇది మార్కింగ్ ఉంది చూపిస్తాను. ఆల్రెడీ దీని మీద కుట్లు వేసుకున్నాం కదండి, ఇగోండి కరెక్ట్గా అది ఎలా ఉందో సేమ్ అంతే ఇలా పట్టుకొని సేమ్ దాని మీదే సెకండ్ స్టిచ్ కూడా. ఓకేనా? ఇదే సేమ్ సైడ్ కూడా స్టిచ్ ఇలానే వేసేద్దాం. ఇదిగోండి ఇలా సైడ్ డాట్ అనేది ఆర్మ్ డాట్ వేసుకుంటాం. అదే ఆర్మ్ డాట్ ఇంకొకటి కూడా వేసుకున్నాం. ఇదిగోండి సైడ్ డాట్ అనేది మనం కుట్టుకున్నాం. తర్వాత సైడ్ డాట్ అండి కరెక్ట్గా మార్కింగ్ దగ్గర సేమ్ మిడిల్లో ఒక డాట్ వేసుకున్నాం కదా, అదే దీంట్లో సేమ్ నెక్స్ట్ సేమ్. ఓకే అండి, ఇగోండి ఈ విధంగా మనకి షేప్ అనేది కప్పు షేప్ అనేది వస్తుంది మనకి. యాక్చువల్లీ ఇదిగోండి ఇంత ఇంత చక్కగా వస్తుందండి. కప్పు పెట్టాల్సిన పని ఉండదు, మనకు కప్పులానే వస్తుంది. ఇదిగోండి లోపల ఏం పెట్టలేదు. ఓకే, కప్పులానే వస్తుంది. ఇందాక మనం కుట్టుకున్నాం కదా ఆ థ్రెడ్. ఓకే, సెకండ్ది కూడా సేమ్ అలానే రెడీ చేసుకుందాం. ఇంత చక్కగా పఫ్లా చూసారా ఎంత బాగా వచ్చిందో. ఓకేనా? ఇంకొకటి కూడా అలానే కుట్టి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ డాట్ అనేది ఇక్కడ ఏదైనా డాట్ పైన ఇంకొక డాట్ వేసేస్తాం. ఓకే, నెక్స్ట్ మెయిన్ డాట్ అండి. మెయిన్ డాట్ ఎక్కడైతే మనం మిడిల్లో కుట్టుకున్నామో ఇక్కడ నాకు స్పాట్ కనిపిస్తుంది. నేను దాని మీదే ఇలా చక్కగా సేమ్ అదే కుట్టు మీద ఇంకో కుట్టు కుట్టాలి. ఇలా సైడ్ది. ఓకేనా? అలానే ఇంకో కుట్టు కూడా అలానే స్టిచ్ చేసుకుంటాం. ఇప్పుడు రెండు పార్ట్ ఇలా అయిపోయింది కదండి. ఈ రెండు పార్ట్స్ తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కుట్టుకోవడం చూద్దాం. షేప్ బెల్ట్ ఎలా తీసుకుంటాం మనం? యాక్చువల్లీ లైనింగ్ పీస్ 3 పీసెస్ తీసుకుంటామండి. అంటే మెయిన్ పార్ట్తో కలిపి మనకి 4 ఉండాలన్నమాట. లైనింగ్ పీస్ 2 ఇంకా దాంతో కలిపి 4 అలా తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది అండి రైట్ సైడ్. ఓకే, రైట్ సైడ్ పార్ట్లో అంటే రైట్ సైడ్లో ఒక 2 పెట్టండి, రాంగ్ సైడ్లో 1 పెట్టండి. బాగా చూడండి, రైట్ సైడ్ పార్ట్లో 2 రాంగ్ సైడ్లో 2 పెట్టండి. ఇదిగోండి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఆల్రెడీ ఇప్పుడే కుట్టాను చూసారా, ఇది ఇలా వచ్చింది. అంటే ఇది కూడా ఇలానే రావాలి కదా. ఓకేనా? అందుకే రైట్ సైడ్ 2 పీసులు పెట్టండి, 2 లైనింగ్ ముక్కలు. రాంగ్ సైడ్ ఒకటే పెట్టండి. అంటే ఈ రైట్ సైడ్ ఉన్న వెనక్కి తిరుగుతాయి అన్నమాట ఇప్పుడు, అందుకనే. ఓకేనా? అంటే మెయిన్ పార్ట్ మీద ఈ పార్ట్ పెట్టి 2 ముక్కలు పెట్టి కుడతాం. కింద ఒక ముక్క ఉండాలి, అప్పుడే కొంచెం స్టిఫ్నెస్ వస్తుంది. మరీ ఎక్కువ కాదు, మనం కాటన్ కాబట్టి కొంచెం స్టిఫ్గా మంచిగా ఉంటుందన్నమాట. ఇదిగోండి జాగ్రత్తగా ఇలా పట్టుకొని ఇలా కుట్టుకున్నాం. కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసేయండి. ఇక్కడ ఇంకేమైనా ఎక్స్ట్రా ఉంటే ఇదిగోండి ఎక్స్ట్రా ఉంటే మొత్తం కట్ చేసేయండి. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ 2 పీసెస్ ఉన్నాయి కదండి.
ఈ 2 పీసెస్ని ఈ పార్ట్లోని పెట్టి ఇలా కుట్టండి. చూడండి, దీన్ని ఇలా చేస్తున్నాం. చేసి ఇదిగోండి, అర్థమవుతుందండి మీకు? ఈ ప్లేస్లో ఇలా పెట్టి ఇలా కుట్టాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా దీన్ని ఇలా చేస్తాం. దీనిపైన టాప్ స్టిచ్ నీట్గా మనకి ఎక్కడ కావాలో అక్కడ కుట్టుకుంటాం. ఇలా చాలామంది చేసే తప్పు ఏంటంటే షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా కుట్టరు. అది కరెక్ట్గా రాకపోవడం వల్ల కూడా మనకి బ్లౌజ్ అనేది ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? ఇన్విజిబుల్గా కూడా షేప్ బెల్ట్ కుట్టచ్చు. అది నేను ఇంకొకసారి బ్లౌజ్ కుట్టేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఒక్కసారి చూసుకొని మొత్తం స్టిచ్ అనేది వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ 2 ఒకేలా ఉండాలండి. షేప్ బెల్ట్ చూసుకొని మనం అక్కడ కట్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, దీని మీద ఇది పెడుతున్నాం. పెట్టి పిన్ పెట్టేసుకుంటాం. ఈ పిన్ పెట్టుకుంటాం. ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసేస్తాం. ఇలా పిన్ పెట్టుకొని 2 ఈవెన్గా పెట్టుకుంటాం. ఫస్ట్ పెట్టి పిన్ పెట్టేసుకుంటాం. స్టిఫ్గానే ఉంటుందండి మనకి, ఎందుకంటే ఈ క్లాత్ దల్సరగా ఉంది కదా. ఇగోండి, ఎక్స్ట్రా ఏమున్నా ఎక్స్ట్రా కట్ చేసేస్తాం. దారాలు పోగుల్లా ఉండకుండా నీట్గా. నెక్స్ట్ ఇది ఫ్రంట్ పార్ట్లో కాబట్టి కట్. నెక్స్ట్ ఇది ఈవెన్గా ఉంది కదా, దీన్ని ఇలా కట్ చేస్తా. ఈ పార్ట్లో ఏదైనా ఎక్స్ట్రా ఉన్నదేమో చూసుకొని కట్ చేసుకుంటా. ఇది ఇలా ఎక్స్ట్రా ఏదైనా ఉంటే చూసుకొని కట్ చేసేస్తాం, ఏమి లేకుండా. ఇప్పుడు దీన్ని ఇదిగోండి, షేప్ బెల్ట్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నది ఏదైతే ఉందో వాటిని రైట్ సైడ్ ఇగోండి, దిస్ ఇస్ ద రైట్ పార్ట్ కదా. రైట్ సైడ్ ఇలా కోన్ షేప్లో ఇలాగ ఇక్కడ కొంచెం వచ్చేటట్టు చూసుకొని ఇలా ఈ పార్ట్ని ఇలా పెట్టి ఇలా కుట్టండి. ఒక 1/2 ఇంచ్కి. ఇంకొకటి ఇది ఉంది చూసారా, దాన్ని ఇలా ఎటువైపు మన వైపు ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఇక్కడ మనం ఓవర్లాక్ వేస్తాం. ఓవర్లాక్ లేని వాళ్ళు ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసి ఎక్స్ట్రా ఏది ఉంటే దాన్ని కట్ చేసేసేయండి. ఎక్స్ట్రా ఏమున్నా ఓకేనా. ఇప్పుడు ఇదిగోండి ఇలా వచ్చింది. ఓకే, ఇంకొకటి అలానే చేసేద్దాం. సేమ్ దీన్ని కూడా మీకు డీటెయిల్గా అన్నీ అర్థం కావాలని చెప్తున్నానండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా దీని మీద ఏమైనా ఉంటే ముందు కటోరీ బ్లౌజ్ ఒకటి నేను స్టిచ్ చేసి పెట్టానండి, దాంట్లో ఉంటుంది. ఇంకా ఇది జాయింట్ చేయటం అది ఇంకా నీట్గా ఎలా ఉంటుందో చూడొచ్చు. ఇదిగోండి, ఇప్పుడు చూడండి, ఇది మన వైపే కదా. ఇప్పుడు ఇలా అంటే ఏదైనా ఇటువైపే రావాలి, అక్కడైనా ఏదైనా చూడండి. ఇలా ఇటువైపు వచ్చింది చూడండి, ఇలా. ఓకేనా.
దీన్ని ఇలా కిందకి ఫోల్డ్ చేస్తాం. ఫోల్డ్ చేసి కరెక్ట్గా సరిపోయింది. చూసారా, మనం కరెక్ట్ మెజర్లో తీసుకుంటే కరెక్ట్ సరిపోద్దండి. నేను ఎన్నో ఇయర్స్ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఇదే వర్క్, ఇదే నేర్పించడం, మనం వర్క్ ఇదే పని మీద ఉండడం వల్ల నాకు అది కరెక్ట్గా కొన్ని అంచనాగా తీసుకున్న కొన్నిసార్లు అన్నీ కరెక్ట్గా ఇదవుతాయండి. ఎందుకంటే మనం క్లాసులు ఇస్తూ ఉంటాం కదా స్టూడెంట్స్, ఇప్పుడు మనం మిస్టేక్ చేస్తే స్టూడెంట్స్కి ఏం చెప్పగలం. అందుకే నేను కరెక్ట్గా ప్రతిదీ వాళ్ళకి అర్థమయ్యేలాగా ఈజీ మెథడ్లో నేర్పిస్తాను. మీకు కూడా ఏదైనా టీచింగ్లో కావాలన్నా, లేకపోతే మీకు టైలరింగ్ టిప్స్ కావాలన్నా నేను డెఫినెట్గా చెప్తానండి. ఇంకా మంచి మంచివి చేసుకొని వస్తాను. ఇదిగోండి, ఇప్పుడు ఇలా కుట్టేసాం కదా, కుట్టిన తర్వాత ఇలా టాప్ స్టిచ్ అది వేయకండి, అలా వేస్తే బాగోదు. ఇది అయిపోయిన తర్వాత ఈ రెండింటిని ఇలా ఎప్పుడైనా సరే ఈవెన్గా ఉన్నాయా లేదో చూసుకోండి. ఒక లేకపోయి అనుకోండి, ఇదిగోండి డాట్ రెండు సమానంగా ఉండాలి, ఇది సమానంగా ఉండాలి. ఇలా చూసారా, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇగోండి, ఈ లైన్ కరెక్ట్గా ఉంది, ఈ లైన్ కరెక్ట్గా ఉంది, ఈ రెండు ఈవెన్గా కలిసాయి. అలా ఉండాలన్నమాట ఎప్పుడైనా. ఇలా లేదు అంటే ఇక్కడ డాట్ దగ్గర అడ్జస్ట్ చేసుకోండి. అంటే ఒక డాట్ సన్నం, ఒక డాట్ లావు వేశారని అర్థం. ఇప్పుడు హుక్ పట్టి, కాజాపట్టి, ఓకేనా? ఇక్కడ హుక్ పట్టి, కాజాపట్టి వేద్దాం. ఈ పార్ట్లో మన హ్యాండ్ అంటే మన రైట్ హ్యాండ్ వైపు కాజాపట్టి వస్తుందండి, ఇటువైపు హుక్ పట్టి వస్తుంది. మీరు మీ ఏరియాలో మీరు ఎలా వేసుకుంటారా అనేది మీరు చూడండి. హుక్ పట్టి, కాజాపట్టి కోసం నేను ఇగో ఇలాంటి ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దీనికి కాజాపట్టి, హుక్ పట్టీకి అయితే కాటన్ సరిపోతుందండి. కాజాపట్టీకి అయితే మెయిన్ క్లాత్, కాటన్ రెండూ కావాలి. ఓకేనా? మీరు ఈ విధంగా తీసుకున్నాక ఇది ఫస్ట్ హుక్స్ పట్టి కాదండి, కాజాపట్టి ఎలా వేయాలో నేను చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా పెట్టండి. ఇటు కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ముందు కుట్టుకుందాం, తర్వాత ఎక్స్ట్రా ఉంటే కట్ చేద్దాం. ఫస్ట్ ఇదిగోండి, ఒక 1/2 ఇంచ్కి ఇలాగా కుట్టేసాను. ఇది ఇలా సర్దుకొని మెయిన్గా ఈ విడ్త్ ఎంత ఉంటే సరిపోతుందంటే ఒక 2 ఇంచెస్ సరిపోతుందండి, అంతకు మించి ఎక్కువ తీసుకోకండి. ఇదైతే 1.5 సరిపోతుంది. ఓకేనా? ఎందుకంటే అది లోపలికి వెళ్ళిపోతుంది కదా, ఇదంటే పైకి ఫోల్డింగ్ చేయాలి. అందుకు కొంచెం విడ్త్ ఫోల్డ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే చెస్ట్కి మధ్య ఉన్న గ్యాప్ కనపడకుండా ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఎప్పుడైనా హుక్స్ వేసాక మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు ఆ గ్యాప్ అనేది మనకి కవర్ అవుతుంది. ఓకే, ఇదిగోండి, దీన్ని ఇలా కుట్టి కొంచెం ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టుగా పెట్టుకుంటాం. ఇక్కడ 1/2 ఇంచ్ అంటే ఇగోండి, ఇది ఇక్కడికి ఉంది కదా, 1/2 ఇంచ్ అంటే ఇది ఇక్కడికి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ కుట్టేసుకుని తీసేస్తాం. ఇప్పుడు ఈ పార్ట్ని ఇప్పుడు ఎలా చేస్తామంటే ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఈ పార్ట్లో కట్ చేసేస్తాం. కట్ చేసి దీన్ని ఫస్ట్ ఇలా పైకి ఇచ్చేస్తాం. పైకి చేశాక ఇక్కడికి మనకి ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో మనకి ఆ పార్ట్ని కట్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్లో కూడా ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో దాన్ని కట్ చేసేస్తాం. ఇప్పుడు దీన్ని ఫస్ట్ హుక్ పట్టి కుట్టేటప్పుడు ఇదిగోండి ఈ విధంగా మనం కిందకి ఫోల్డ్ చేస్తాం. ఫోల్డ్ చేసుకొని ఇదిగోండి ఈ ఎడ్జ్లో ఒక స్టిచ్ వేస్తాం. ఇలా వేసాక ఎక్స్ట్రా ఏది ఉంటే దాన్ని కట్ చేసేయండి. నెక్స్ట్ ఇటువైపు కూడా మీరు అలా కావాలంటే కుట్టుకోవచ్చండి. కుట్టుకొని చక్కగా ఇలా స్ట్రైట్గా కుట్టి ఈ పార్ట్లో
నెక్స్ట్ ఈ పార్ట్లో పైకి ఇలా ఫోల్డ్, చూసారా ఇటు అటు కుట్టాం కాబట్టి మీకు ఇంక ఇబ్బంది ఉండదు. ఇది చక్కగా ఇలా ఫోల్డ్ చేసి నీట్గా నేను ఇలా కుట్టేస్తాను. చూసారా ఈ విధంగా. ఫస్ట్ దీన్ని ఇలా కుట్టేసేయండి. నెక్స్ట్ ఈ పార్ట్లో కూడా అలానే సేమ్ ఇలా కుట్టి, ఇక్కడ ఎంత విడ్త్ కావాలా అండి అంటే మీరు ఇంతకంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు. నేను ఈ విడ్త్ పెడతానండి. ఫ్రంట్ పార్ట్లో పెట్టాక కరెక్ట్గా వచ్చి ఇదిగోండి స్ట్రైట్గా పట్టుకొని ఇదే దీంట్లో కొంచెం మిడిల్లోకి తీసుకురండి. ఎడ్జ్లోకి వచ్చాక మళ్ళీ దాన్ని తీసుకొచ్చి రిటర్న్లో సేమ్ మిడిల్లోకి తీసుకురండి. మిడిల్లో తీసుకొచ్చి మనం మిడిల్లోకి స్టిచ్ వేద్దాం. వేసి ఎడ్జ్కి వచ్చేసరికి ఇటువైపు తీసుకొచ్చి ఇక్కడ కట్ అనేది అంటే ఎక్కడ మొదలు పెడుతున్నాం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. అలా వచ్చాక ఇది కంప్లీట్గా నెక్ అనేది అయిపోయింది. ఓకే అండి. చూసారా నెక్ దగ్గర ఫినిషింగ్ ఎలా వచ్చిందో. ఈ పార్ట్లో కూడా హుక్ పట్టి కాజా పట్టి అండి ఇది. ఇప్పుడు హుక్స్ పట్టి చూద్దాం. ఇదిగోండి ఇలా చూసుకోవాలంటే మన రైట్ సైడు కాజాలు ఉండాలి, లెఫ్ట్ సైడ్ హుక్స్ పట్టి ఉండాలి. ఇప్పుడు హుక్స్ పట్టి వేయటం ఎలాగో చూపిస్తాను. ఇదిగోండి రైట్ సైడ్ కలపాలి. ఇదిగోండి దీన్ని ఫస్ట్ డబుల్గా అయినా తీసుకోవచ్చు, సింగిల్గానా ఓకే. ఇదిగోండి నెక్స్ట్ ఎక్స్ట్రా ఏం ఉంటుందో ఈ ఎక్స్ట్రా అనేది కట్ చేసేస్తారు. నెక్స్ట్ ఇది తీస్తాం కదా, దీని టాప్ పైన ఒక స్టిచ్ వేయండి. ఓకే, ఈ టాప్ పైన స్టిచ్ వేసాక ఇలా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తాం. చెప్పాను కదా ఇందాక మనకు ఒక హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది. హాఫ్ ఇంచినట్టు ఉంచి దాని తర్వాత లోపలికి చూడండి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి చూడండి ఇలా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేస్తాం. చేశాక దీన్ని ఇలా ఒక ఫోల్డ్ చేస్తాం. దాని తర్వాత నీట్గా లోపలికి ఇలా మడత పెట్టేస్తాం. అంటే మనకి ఇది ఎలా అంటే లోపలికి ఫోల్డింగ్ అవ్వాలండి అంతే. అది లోపలికి మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫోల్డింగ్ అయిందా లేదా అని నీట్గా చూసుకుంటాం. ఎందుకంటే ఇది మనం హుక్సే వేస్తాం, అంతకుమించి ఎక్కువ లావు అవసరం లేదు, హుక్స్కి మాత్రమే కదా. వెనక్కి కొంచెం రఫ్ చేసి నెక్స్ట్ ఈ పార్ట్లో కూడా అలానే లోపలికి ఫోల్డ్ చేస్తారు. ఇలా కొంచెం నీట్గా లోపల ఫినిషింగ్ వచ్చేటట్టుగా ఇలా పట్టుకుంటాం. నీట్గా పట్టుకొని సేమ్ స్టిచ్ చేసేస్తారు. నెక్స్ట్ ఇదే స్టిచ్చింగ్ కంటిన్యూషన్ లాక్ చేసేసాను. ఇది ఇలా వస్తుంది. దారాలు ఏమైనా ఉంటే కట్ చేసేసండి, ఎప్పటికప్పుడు దారాలు కట్ చేసుకోండి. ఇలా ఇదిగోండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. బ్యాక్ పార్ట్ అనేది ఇంకొక వీడియో చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. అర్థమైందండి. మనం ఇందులో ఏ కప్పు పెట్టవసరం లేదు. నీట్గా ఫినిషింగ్ చూసారా, నెక్ ప్యాటర్న్ ఎలా ఉందో ఈ విధంగా వస్తుంది. ఓకేనా, ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. చక్కగా మనకి కప్ అనేది వేసుకుంటే
చక్కగా ఒంటికి అద్దినట్టుగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఈ ప్యాటర్న్ అనేది చక్కగా వచ్చినట్టు. ఓకే అమ్మా, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ బ్యాక్ ప్యాటర్న్ కంప్లీట్ స్టిచ్చింగ్.